హలో హాయ్ అండి. ఈరోజు ఫ్రైడే కదండి, మేము మధ్యాహ్నం నుంచి పచ్చడి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసామండి. పండు మిరగాయలు ఏం చేసిందండి, టమాటాలు కూడా చక్కగా ఉడకబెట్టేసి మంచిగా ఆయిల్లో మగ్గనిచ్చేసేసి చింతపండు పెట్టేసిందండి. రోలు చూసారండి ఎంత బాగుందో. ఆ రోట్లోనేనండి మేము ప్రతి సంవత్సరం ఈ పచ్చడి అయితే మాత్రం కంపల్సరిగా రుబ్బుకుంటామండి. పండు మిరగాయలు రాగానే ముందు మాత్రం టమాటాలు పండుమిరగాయలు వేసి పచ్చడి రుబ్బుకుంటామండి. ఇలానే రుబ్బుతామండి, రోట్లోనే రుబ్బుతామండి. మేము గ్రైండర్లకి మిక్సీలకి అలా ఏమి ఇవ్వమండి. మా ఫ్యామిలీ మొత్తం ప్రతి ఇంట్లో మాత్రం ఈ పచ్చడి ఉండాల్సిందేనండి. ఇది 3 నెలలు తింటామండి. 3 నెలలు అంటే ఇక మనకి దోశలోకి ఇడ్లీలోకి రైస్లోకి అంటే చాలా బాగుండిద్దండి. మేము సందడిగా కూర్చొని చక్కగా ముచ్చట్లు చెప్పుకుంటూ, పల్లెటూరు అంటేనే సందడి కదండి. బాగా ముచ్చట్లు చెప్పుకుంటూ ఈ పచ్చడి అయితే మాత్రం ప్రతి సంవత్సరం రుబ్బుకుంటామండి. ఇక ఈ పచ్చడి ఇది మామూలుగా టిఫిన్లోకి ఇట్లా తినటానికైతే ముందుగా రుబ్బుకుంటామండి. ఇక సంవత్సరం అంతా నిల్వ ఉండటానికి కూడా ఎర్రగారం మళ్ళీ పండుమిరకాయలు తీసుకొని విడిగా ఎర్రగారం మళ్ళీ తయారు చేస్తారండి. అది మేము ఎర్రగారం అంటామండి. కొంతమంది పండుమిరకాయలు పచ్చడి కూడా అంటారు. మేమైతే మాత్రం అట్లా ఎర్రగారం సంవత్సరం అంతా నిల్వ ఉండేటట్టు అది తయారు చేసిద్ది. ఇది కూడా మేము ఇట్లా కూడా చేసుకుంటామండి. ఇది మాత్రం కంపల్సరీగా చేసుకుంటామండి. మా ఇంట్లో అసలు అందరికి చాలా ఇష్టం అండి. ఇంక ఈ చట్నీ ఉంటే మేము చట్నీలు కూడా ఇక మామూలు చట్నీలు కూడా మాకు ఇష్టం ఉండవండి. ఈ చట్నీ అంటేనే ఇష్టం అండి. అదిగోండి పచ్చడి అయితే మాత్రం ఒక్క తొలక కూడా లేకుండా చాలా మెత్తగా రుబ్బామండి. ఇక తర్వాత అయిపోగానే రోట్లో అన్నం వేసి బాగా కలిపేసి అందరికి తలా ఒక ముద్ద పెడతారండి. మీకు ఇష్టమేనా అండి? మాకైతే మాత్రం చాలా ఇష్టం అండి. ఇలా తినటం ఇష్టం ఉన్న వాళ్ళైతే మాత్రం ఒక కామెంట్ చేయండి. పచ్చడి అయితే మాత్రం సూపర్ టేస్టీగా ఉందండి. నిన్న ఉసిరికాయ పచ్చడి కానీ అన్ని పచ్చళ్ళు అయితే మాత్రం చాలా బాగున్నాయండి. సమ్మర్ అంటేనే పచ్చళ్ళ సీజన్ కదండి. ఇంకా పచ్చళ్ళు ఇక పట్టుకుంటా ఉంటామండి వారసుగా. ఇక అదిగోండి ఇంకా అందరికి తలా ఒక ముద్ద అయితే మాత్రం పెడుతున్నారండి. నాకే చూడండి ఎంతలా ముద్ద ఇచ్చారు. వద్దమ్మా అంటే తిను ఏంది ఇంకా తినకుండా ఎట్లా అంటున్నారండి. ఇంకా వాళ్ళ మాటలు అట్లాగే ఉంటాయి కదండి. బాగుందండి పచ్చడి అన్నం మీద మాత్రం. ఇక మేము గుంటూరు బయలుదేరైతే వచ్చేసామండి. దారిలో వస్తూ ప్రభలు బాగా ఇక తిరణాలకు వెళ్ళడానికి రెడీ అయినాయండి. ఒక వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే బాయ్.